చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. నీకు బాటలు తెలుసా? ఏమిటంటే మీరు మాట్లాడేది? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేసీబీ. ఈసారి కుక్కలేం కాదనుకుంటారు కదా, ఈసారి కుక్కలేనే. ఎందుకంటే ఇంత సబ్సిడీ ఇచ్చాడు జేసీబీలో. ఈ రోజు మనం చేయబోతున్నాం పానీపూరి ఛాలెంజ్. ఈ పానీపూరి ఛాలెంజ్ లో 15 పానీపూరిని ఎవరైతే ఎక్కువ టైంలో తింటాడో, ఎక్కువ టైంలో తక్కువ టైంలో అని చెప్పి చెప్పని ఎక్కువ టైంలో తినేవాడు అవుట్ అని చెప్తానా? ఓకే ఓకే, బాగా కవర్ చేసిండు. ఎందుకు ఇంత తొందర? ఈ పానీపూరిని ఎవరైతే ఎక్కువ టైంలో తింటాడో వాడు అవుట్. తక్కువ టైంలో తినేవాడు తిన్నారు. ఓడిపోయిన వాడికి పానీపూరిలో నిమ్మకాయలు పిండిస్తాం. అంటే ఎన్ని పూరీలు? ఒక్క పూరీలోనే 2 నిమ్మకాయలు. అది కాదు, మొత్తం 15 పూరీలు. 15 పూరీలు. యాక్చువల్ గా గేమ్ ఏంటంటే 15 పూరీలో ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్నర్. ఎవరైతే ఎక్కువ టైంలో తింటారో వాళ్ళైతే ఒకటే పూరీలో 2 నిమ్మకాయలు అయితే పిండిస్తారు. అది ఎంత పుల్లగా ఉంటదంటే వాడి రియాక్షన్ అప్పుడు అబ్బా అది దరిద్రం. విన్నర్కి పుల్లగా ఉంటది. విన్నర్కి మాత్రం మండి. ఆ మండి అనేది ఇక్కడ పోసి పెట్టాం. అదే వాడికి కొనిచ్చి అది కూడా ఛానల్ పోసి పెడతాం. ఈ రోజు రికార్డ్ చేసే సాటర్డే కాబట్టి తినము. రేపు వాడి ఛానల్ లో పోస్ట్ చేస్తుంది. ఏ టైంలో పెట్టి ఓడిపోతారు. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అనేది ఎట్లా చేద్దామంటే, మన తెల్లాళ్ళ గారికి కళ్ళు ముద్దాము, ఆయన ముందు నెమ్మలు చూపిద్దాం. అది ఎవరికనేది ఆయన చెప్పాలా, అంతే. ఓకే, కెమెరా ముందు కలమిరా నెమ్మలు చూపి. ఇప్పుడు టెస్టింగ్ ఎన్ని రా? 2 మరి ఇది 3. అది కాదురా పిచ్చోడా, ఇప్పుడు వాడు కానతుంది. ఇది 2. ఒరి ఏంద్ర అన్నట్టు వాడు కానతుంది. చెప్తాడు. ఇప్పుడు 5 మంది కదా కానతుంది కానీ ఒరి నీ పడతారా ఇంకా చా ముందరే వా. ఎవరికి? శ్రీకాంత్. ఇది శ్రీకాంత్. ఇది నాకు. ఇది చిన్నకి. ఓకే, వెనక బా. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. అరే నువ్వు 5th అయినా తినేది లాస్టే. బ్రో అంత మాట అన్నావు నన్ను. అరే నువ్వు లాస్ట్ వచ్చినా తినేది లేదా? కనీసం చూస్తా కదా. ఇంకే పూరీలు కాలు పెట్టుకో. ఇదేంట్రా? ఇది ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. బే అన్ని చిన్నవి కాదు, 15లో 5 చిన్నవి పెట్టుకో. గాయస్ ఈ నోరు అది ఇంత జరుగుతుంది. 15లో 5 చిన్నవి పెట్టుకో. శత్రువులు ఎక్కడో ఉండర్రా. అవసరం లేదు, 15లో 5 చిన్నవి పెట్టుకో. సరే మీరే పెట్టండి రా. ఓకే, ఒరే నేను న్యాయంగా పెడతాను. 5 చిన్నవి పెట్టురా. నాటి మాత్రం నేనే పెట్టుకుంటా. అబ్బి మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్, నీకు బాటలు తెలుసా? ఏమిటంటే మీరు మాట్లాడేది? నెంబర్ 1 వచ్చింది కాబట్టి 15 పానీపూరిని ఎంత టైంలో తింటాడు? నాకు తెలియదు కానీ నాకు అది చూస్తే కడుపు మంట చేస్తుంది. ఇప్పటికే చూస్తాంటే మంట చేస్తుంది. ఇప్పుడు ఎంత మాట చూద్దాం. ఏమో చూస్తేనే మంట తీస్తుందంటే రేపు తగలకూడదట. ఎంచుకోండి. రెడీ ఉండా ఎంచుకో. 15 ఉన్నాయి కదా, స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా కదా. ఓకే, స్క్రీన్ రికార్డ్ పెట్టున్నా. కానీ టైం స్లాప్స్ వేసుకోవచ్చు లేరా? రెడీయా? రెడీ 1 2 3 స్టార్ట్. I
నోరు తెరిచి చూపించాలమ్మా. బాగానే ఎక్స్ట్రాలు ఆహా, ఆహా. అంటరా. పర్లేదు 1 minute 14 seconds లో తిన్నాడు మన గుడ్డిగాడు. గుర్తుపెట్టుకోరా. సాహసమనే చెప్పాలా దాని నిమిషం తిన్నావురా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మంటగా ఉంది. థ్యాంక్ యూ. అయితే టేస్ట్ అయితే బాగుంది, మంటగా ఉంది. అయితే కారం ఎక్కువ. హోమ్ రెమెడీ. ఒకసారి కెమెరా ఆఫ్ చేసానా నేను చెప్తావా? బాగుందనా? నిజం బాగుంది. ఇప్పుడు సెకండ్ మన జొన్నలో వేసిన అలియా చిన్న గారు 15 పానీపూరీలు. ఇది బెంగళూరు వెళ్ళిపోతాను కాబట్టి ఈ రోజు ఇదే ఓడిపోతే బాగుంటుంది, వైరల్ అయిపోతాడు. నిమ్మకాయలతోనా? రెడీ 1 రెడీ 1 2 3 స్టార్ట్. నన్ను ఆదుకుంటాడేమో అని అనిపిస్తుంది. ఇంత చిన్నగా ఇంత కష్టం బా. అది మస్తానికి హెల్ప్ చేస్తాను. మస్తాన్ నీకోసం ఎంకరేజ్ చెప్పు. నేను ఉన్నాను, నేను విన్నాను. ఒరే, మనోడు కుట్టిగాని బీట్ చేయగల. తేలేదు. తెలంగాణ మీద తెలంగాణ మీద నాకు డౌట్, నన్ను బీట్ చేయాల్సింది. ఏంటో 15 సెకండ్లు తిన్నా అప్పుడే. లోట్లేసుకుంటుంది. అంటే ఒక నిమిషమా? లేదు నిమిషం 15. मस्त शेड्स ఉన్నాయరా నీలా. ఓకే చూపి చూపి. 37 seconds లో కంప్లీట్ చేసినాడు. నేనెంతరా 1 minute 14 seconds. 1 minute 37 seconds. అంటే నీకన్నా 15 సెకండ్లు ఎక్స్ట్రా. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఛానల్ ఓనర్ ఏసీబీ కుకిలైన్. దాని ఏమంటారా? అదే ఛానల్ నిర్మాత. నిర్మాత, నిర్మించినోడు. ఇప్పుడు మూడో వ్యక్తి మన జేసీబీ శ్రీకాంత్. బీట్ చేయలేం కాబట్టి అట్లా కానీ బతికినా చాలు. పాని బీట్ చేసినా చాలు, సేఫ్ అయిపోతా. రెడీ 3 2 1 స్టార్ట్. చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావా, వాడి గుళ్ళు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్డుతో మింగుతున్నావా? నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. నోట్ చూపిని. అదో నోట్లు అంత ఉంది. ఇప్పుడు ఎందుకు అప్పుడే ఎందుకు ఆఫ్ చేసినావురా? 56 సెకండ్లే అయినా నాదైతే ఫస్ట్ వాడే. నువ్వు ఆఫ్ చేసిన ముందే. లేదు. సో మన ఛానల్ 56 సెకండ్స్ ప్రెసెంట్ అయితే ఫస్ట్ లో ఉన్నాడు శ్రీకాంత్. అయితే 56 వాడు వచ్చి 1.37, వీడు వచ్చి 1.14, వీడు 56. శ్రీరామ్ ఎంత తింటాడో తెలీదు, ఓడి భిన్నానే తింటాడు. దాని తర్వాత లాస్ట్ చూద్దాం. ఒక నిమిషం తర్వాత తినే ఇబ్బందులు ఇద్దరు ఉండరు. మన తెల్లాళ్ళు గారు ఆయన కావాల్సిన పానీపూరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. మాకైతే నేను న్యాయంగా పెడతా అని చెప్పి అన్ని ఫస్ట్ నేను 5 పెద్దవి అన్ని చిన్నవి పెట్టిండు. వీళ్ళు ఆ మిగతా 10లో 5 తీసేసి ఇంకో 5 పెద్దవి పెట్టిండు. ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి. ఒక్క నిమిషం. దీనికన్నా ఈ పెద్ద ఓకే అన్ని ఇలాంటి పెడతావు, ఇలాంటి పెట్టకుండా ఇది చూడురా, ఈడు చూడు మరి. ఇది చూడు. ఏం చెప్పు? ఆ 2 తప్ప ఇంక చెప్పురా. అనుకో 3 తప్ప ఇంకేం చెప్పు. ఒకటి ఓకే. 3 పోయింది. సరేలే కానీ 1 2 3 4 5 6 7 8 పానీపూరి కోసం గొడవ పడ్డమైంది. చిన్నదైతే ఎట్టయితే పానీపూరి మ్యాటర్ కాదు, న్యాయం మండి మ్యాటరా. రెడీగా ఉంది. ఓకే పానీపూరిలో కూడా ఉన్నాయి. 2 పానీపూరిలో పిండితున్నా, 2 పిండితున్నా. ఇట్లా అనుకున్నాడు నాకంటే ముందు తింటాడు. ఇట్లా చెప్పే
ఓకే ఇప్పుడు మన 4వ పోటీదారుడు వీడు కాబట్టి గ్యాస్ పందెం పెట్టుకోండి తినలేడు అన్నాడు కదా ఇది చూపిస్తాను చూడండి. సరే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే 4వ పోటీదారుడు జాగ్రత్త సైకిల్ తినడానికి ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, మన అదృష్టరావు మళ్ళీ రిజల్ట్ ట్రై చేస్తాడంట. తెల్లంటాడు మళ్ళీ ట్రై చేయొచ్చు అంటాడు. సరే ఓకే రెడీ 3 2 1 స్టార్ట్. యాభై 55 సెకండ్లు. మన అదృశ్యం అయితే 55 సెకండ్ల 69 మిల్లీ సెకండ్లు పెట్టాడు. 69 హచ్చుబాటు వస్తుంది. బండి నెంబర్ ఫోన్ నెంబర్ అన్ని 69 వస్తుంది. ఒరే పులి ఇంజక్షన్లు తిందని చూద్దాం. నిమ్మకాయ చల్లారగా అంటే చిన్నకాయ చిన్న పెద్ద ఎవరు గెలుస్తారు? రెడీ ఇప్పుడు మన 5వ పోటీదారుడు ఆఖరి పోటీదారుడు మన ఆయన చూడు యుద్ధానికి యుద్ధానికి సిద్ధమైనట్టు మొత్తం ఎగరేస్తాను మొత్తం పైకి. తింటాను, తినలేము. ఓకే రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. అది కన్ఫర్మ్. నేను అవ్వద్దా సేమ్ చికెన్ పప్పు జాగ్రత్త మరి చేద్దాం వాళ్ళ నోట్లో పట్లరా. అందుకే నా చిన్న పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే పట్ల ఇప్పటికి ఇప్పుడే ఈ నోట్లో పట్ల. ఎర్రిపప్పు అయ్యి వేయాలి రాట్లేదు నీకు. మస్తా అయిపోయింది. నీకనే ముందే ఉన్నారా? ప్రామిస్. మండి కోసమా? ఈరోజు మన అయిపోయిందిలే. నిమ్మకాయ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఉండు 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 నోటు చేస్తా నీ ఉండు అన్ని మింగాల. తెలుసు నోటు తెలుసు మింగి ఏం ఉండకూడదు నోట్లో. అదో అదో ఇంకా 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 ఏం లేదు. 1 నిమిషం 14 సెకండ్లు. రేపు కాదు. నీకు కూడా నిజంగా చాలా ఉంది. నీకు 70 90 ఉంది. అయితే నాకనే ముందు. అంతే చల్లే భాష. అదే తేడా వచ్చింది అనుకో. ఇప్పుడు నీకు నేనే దగ్గరుండి కోసి పెడతావు. పట్టే మన తెల్లాలి కాదు. బతికిపోయాడు. చెప్పినా ఫస్ట్ ఈడు గడి కోపించాడు బెంగళూరు పోతే చెప్పు. ఓడిగా దగ్గర జుమ్ 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 కరా. నిజం చెప్పాలంటే కాసి ఇప్పుడే చెట్టు కోసింది. ఈడు వీడి బేస్ చూడు. ఎక్కడ నిమ్మకాయ ఫస్ట్ నిమ్మకాయ పెడదాం ఇంకా పెద్దదే పెడతాంలే. పట్టదారు నిమ్మకాయ. ఛాలెంజ్ గింజలు కూడా పెడతాం మాకు కడుపు ఎత్తనాలు చెట్లు మొలిచి చెట్లు మొలిచి. ఏ పక్కన వాళ్ళ ఇంట్లో ఆడుకుంటాడు మళ్ళీ. ఏడు పోండి. ఆ నువ్వు వెనకాల వాడికి ఎంత బాధ తెలుస్తుంది. బాధ నువ్వు ఎన్నిసార్లు పడి ఉంటావు. మస్తాన్ బేస్ చూడు చంద్రముఖి ఇలాగ వెళ్ళిపోదు. ఒకేసారి ఈడేరా ఒకప్పుడా. కింద కరుగుతుంది అది. అందుకే రెండు ఒకేసారి విన్నాను. ఓకే ఇంకోటి ఇంకో దాన్ని తెచ్చిద్దాం. చాలు 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 ఎరగండి ఎరగట్లా బిన్నబి బిన్నబి బిన్నబి
మనోడికి ఎందుకు పాపం అని చెప్పి ఒక ఎరగడ్డ వేసిస్తాను. గాయ్స్ కానీ ప్రెసెంట్ అయితే ఒకటే కానీ ఆడు ఆగు ఏ తలపై ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. అయ్యయ్యో పాపం అంటే వేస్ట్ మన కళ్ళ ఎర్రగా అయిపోయింది. రే పాపం ఒకటి మొగం చూస్తా ఒకటి మొగం చూస్తా అంటే నాకు పాపం ఇంకోటి వద్దనిపిస్తుంది కానీ ఛాలెంజ్ ఏం చేయలేము తప్పలేదు. ఈ మధ్య మావాడికి ఎరగలేదు నెక్స్ట్ ఎట్టండి ముందుకనే బాలేదా? ముందే ఆగినాడులే గాయ్స్ లేదు ఫస్ట్ వీడియో 55 seconds లో తినిండు, సెకండ్ వీడియో 56 seconds లో తినిండు, తాడు. నెక్స్ట్ నేను 1.14 తర్వాత కుట్టి 1.14 నాకంటే ఎక్కువ సెకండ్లు పట్టినాయి మిల్లీ సెకండ్స్ వాడికి. దాని తర్వాత వీడియో 1.37. సో వాడికి ఛాలెంజ్ అయితే అయిపోయింది. విన్నర్ వీడికే. వీడికి ఏమి ఇస్తావు? వీడికి మండి పెట్టించి రేపు పోస్ట్ పెడతాను ఛానల్ చూడండి. మండి పెట్టించిన పోస్ట్ పెడతాను లేదు అడుగు ఓకేనా? ఓకే పోస్ట్ పెడతా. వాడికి అయిపోయింది కాబట్టి వాడు 2 క్వశ్చన్లు వాడిని అడుగుతాం. ఎట్లుందిరా? ఉంది చేదు పెట్టదురా పుల్లగా ఉంటుందా? గింజలు పెట్టి సో కొత్త కొత్త రకంగా పానీపూరి టేస్ట్ చేసిండు ఓడిపోయి. ఈ రోజు నిజం చెప్పాలంటే ఈ రోజు వాడు నన్ను ఆదుకునిండు, లేకపోతే పుట్టి ఆడుకుని నేను ఇలాంటి ఛాలెంజెస్ మసానికి అయితే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటా ఉంటాడు. నన్ను ఎందుకు కోరుకున్నా? నువ్వు కోరుకుంటావు అని చెప్తానా? అదే మసాన్ ఎందుకంటే ఈసారి ఓడిపోలేదు కాబట్టి కదా మసాన్ ఇలా వెళ్తాం. 2 వీడియోలో ప్రెసెంట్ అయితే ఒకటి ఓడిపోయినా, ఇంకా ఓడిపోకూడదు అనుకుంటున్నా. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. నెక్స్ట్ ఛాలెంజ్ ఎట్లుండాలంటే మనం మస్తాన్ ఓడిపోవాలంటే చెప్పండి. గాయస్ నా ముఖం చూసన్నా ఏదన్నా ఆడేటన్నా చెప్పండి గాయస్. తినేది మన వీక్ నేను తినే దాంట్లో ఇది నిజంగా ఇది లేకుండా ఓడిపోయాడు మస్తాన్. భయంతో ఓడిపోతాడు. ఫస్ట్ నాకు భయం చాలా ఎక్కువ. ఆడ ఓడిపోతాను ఏమో బెత్తిరిపోతున్నాడు అప్పుడు అనుకున్నట్టే అయిపోతా. చికెన్ బాబు ఛాలెంజ్ మొత్తం మొఖం చూసి నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ 4 5 పెట్టుకున్నా, పెద్ద మిగతా అన్ని చిన్నవి పెట్టుకున్నా. మళ్ళా ఆ 5 తీసేయకుండా ఆ 10లో 4 తీసేసి ఇంకా 4 పెద్దవి పెట్టుకున్నా. అన్ని వీళ్ళతో పాటు సమానంగా తిన్నా నేను కూడా. సరే అవార్డు ఇస్తాను నీకు వచ్చా. నేను వాణిపూరి ఛాలెంజ్ అయితే ఓడిపోయినోడికి నిమ్మకాయ అనేది ఛాలెంజ్ చేసేసినాం. ఇప్పుడు గెలిచినోడికి మండి కావాలన్నారు కాబట్టి మండి మా వాడు బాగా ఫుల్ ఆగలేదు అన్నాడు. మండి రాకపోతే నుంచి ఎప్పుడెప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గెలిచినోడికి మన అబ్దుల్ శ్రీరామ్ గారికి మైండ్ అనేది ఇచ్చేసినాం. నెక్స్ట్ టైం చూద్దాం. అయితే మొత్తం నెక్స్ట్ టైం ఎవరికి వెళ్తారు అనుకుంటాం? మీకు నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.